ఆచి చికెన్ మసాలా. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం విధించిన డెడ్ లైన్ రేపటితో ముగియనుండటంతో ఇంకా లొంగిపోని 6 ఫోటోలతో కూడిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అజ్ఞాతంలో ఉన్నవారు వెంటనే హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పస్నూరి నరహరి అలియాస్ సంతోష్, వర్తశేఖర్ అలియాస్ మాక్తూ అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ సుజాత, రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ ఎక్కడున్నా లొంగిపోవాలని సూచించారు. ఇక వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా కుటుంబ సభ్యులు, బంధువులు చొరవ చూపాలని డీజీపీ కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించినటువంటి ఈ అంశం పైన ఆపరేషన్ కాగర్ ఒక పక్క కొనసాగుతోంది. ఈ నెల 31 లోపు, మార్చి 31 లోపు మావోయిస్ట్ లో ఉన్నటువంటి సభ్యులు, కమాండర్లు, అగ్రనేతలు, ఇప్పటి వరకు ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి వారంతా కూడా వీరే స్వచ్ఛందంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరించింది. రేపు ఆ గడువు ముగుస్తుంది కాబట్టి ఈ నెల 31 లోపు ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ లో ఉన్నారో, పరారీలో ఉన్నారో, ఇప్పటి వరకు ఇంకా లొంగిపోకుండా అడవిలోనే తిరుగుతున్నారో, ముప్పాళ్ల లక్ష్మణరావు ఎట్ గణపతి అగ్రనేత, గతంలో సిసిఎం అండ్ పిబిఎం లో పనిచేసినటువంటి వ్యక్తి, జగిత్యాల జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, 72 సంవత్సరాలుగా వయసుతో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను అడవుల్లో అగ్రనేతగా పనిచేసి ప్రస్తుతం నేపాల్ వైపుగా ఉన్నట్టుగా గతంలో ప్రచారం జరిగింది. ఢిల్లీ ఇంటెలిజెన్స్ కూడా తన అదుపులో తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అతను ఇంకా తమ ఆధీనంలో లేడు, ఇంకా అడవుల మాత్రం. తెలంగాణ డీజీపీ ఈ విషయాలన్నీ కూడా 6 మంది ఫోటోలతో కూడినటువంటి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రెండో వ్యక్తిగా నరహరి ఎట్ సంతోష్, ఇతను జార్ఖండ్ ఈఆర్బి సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఇతను హనుమకొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి. అది కూడా అతని ఫోటోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్తశేఖర్ ఎట్ మంగ్తూ, ఇతను సికింద్రాబాద్ చెందినటువంటి వ్యక్తి. అతని పేరు ఆజాద్ గా పార్టీలో నామకరణం చేసుకొని కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నాడంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. తర్వాత బోడే రత్నబాయ్, నక్క సుశీల, రంగబోయిన భాగ్య, ఈ 6 ప్రస్తుతం ఇంకా లొంగిపోవాల్సి ఉంది. ఇప్పటికి ఎన్నిసార్లు హెచ్చరించినా వీళ్ళ జాడ లేదు. మీరంతలో మీరు స్వచ్ఛందంగా లొంగిపోతే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్లు అన్ని కూడా మీకు అందజేస్తాము. ఎలాంటి ప్రమాదం లేకుండా మీకు రక్షణ కూడా కల్పిస్తాము. ఇప్పటికే అనేక మంది అగ్రనేతలు, ముఖ్య సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీకి చెందినటువంటి సభ్యులందరూ కూడా లొంగిపోయారు. ఆ విషయం తెలుసుకొని మీరు కూడా తొందరలో లొంగిపోండి అంటూ మాత్రం ఫైనల్ వార్నింగ్ ఇస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజే గడువు ఉంది కాబట్టి ఈ రాత్రిలోపు, రేపు ఉదయం లోపు ఈ 6 మంది మావోయిస్టు సభ్యులు పోలీసులతో కాంటాక్ట్ లోకి వచ్చి మేము కూడా లొంగిపోతామన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడితో మావోయిస్టు లేని రహితంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఈ 6 మావోయిస్టుల కోసం ఆపరేషన్ కాగర్ మళ్లీ వెపన్స్ పట్టి అడవిలోకి వెళ్లి కాల్పులు జరపాల్సినటువంటి అంటే ఏంటి రవితేజ, 6 ఎక్కడ ఉన్నారనే విషయంపై ఏమైనా క్లూస్ ఉన్నాయా? పోలీసులు ప్రస్తుతం ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు? ఈ డెడ్ లైన్ తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్లు పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు. ఈ డెడ్ లైన్ విధించేలోపే మావోయిస్టులు అందరూ ప్రాణాలు కాపాడుకొని మీరు వచ్చి లొంగిపోండి, మీకు అన్ని రకాల రక్షణ కల్పిస్తాము, కుటుంబాలతో భేటీ ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇళ్ల విషయాలు కానీ, జాగా విషయాలు కానీ, లేదా మీరు పార్టీలో పనిచేయాలనుకున్న, పొలిటికల్ పార్టీలో ఎంట్రీ తీసుకోవాలనుకున్నా వీటన్నిటికీ మేము సహకరిస్తాము. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా లొంగిపోవాలి అంటూ మాత్రం పోలీస్ శాఖ ఒక పక్క హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి షరతులు కొంతమంది నచ్చి వారంతలో వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవ స్రవంతిలో కలిశారు. ఈ 6 మంది ఇంకా టాప్ మోస్ట్ చెందినటువంటి క్యాడర్ లో పనిచేసినటువంటి వారు ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదు. వారు ఇంకా అడవుల్లోనే ఉన్నారు. ఈ 31 లోపు మీరు లొంగిపోవాలంటూ మాత్రం రాష్ట్ర డీజీపీ ప్రత్యక్షంగా వాళ్ళని హెచ్చరించినట్టుగా కనబడుతోంది. స్పందన. థ్యాంక్ యూ రవితేజ.
పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం విధించిన డెడ్ లైన్ రేపటితో ముగియనుండటంతో ఇంకా లొంగిపోని 6 ఫోటోలతో కూడిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అజ్ఞాతంలో ఉన్నవారు వెంటనే హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్తశేఖర్ అలియాస్ మంగ్తూ, జోడే రత్నాబాయ్ అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ సుజాత, రంగపోయిన భాగ్య అలియాస్ రూపి ఎక్కడున్నా లొంగిపోవాలని సూచించారు. వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా కుటుంబ సభ్యులు, బంధువులు చొరవ చూపాలని డీజీపీ కోరారు.